గురువు దగ్గర ఏ పని నేర్చుకోకపోయినా సరే, ఏ పని అయినా సరే, మిగతా పనులు ఓన్లీ వ్యవసాయ పని మాత్రమే సులువు నేర్చుకోవడానికి. మిగతా పనులు ఏవి కూడా ఆడు చెప్పపోయినా మనం చల్దాం. కానీ వ్యవసాయ పని మించింది ఎవడు ఏది నేర్చుకోవడానికి చాలా ఈజీ. వ్యవసాయ పని మనది ఇప్పుడు ఆడు చేస్తాడా, చూసి నేర్చుకోవడం ఈజీ కదా. అవును, ఆడు చెప్పక్కలేదు మనం పని చేయలేక. అంటే ఇప్పుడు తిండి అలా ఉంటుందంట. ఇప్పుడు తిండి ఓపిక ఉంటలేదు. ఇప్పుడు ఓపిక ఉంటలేదు తిండికి అన్నీ కలిపి. ఈ రోజుని బట్టి కూడా వ్యవసాయ పని సులువు రాకపోతే ఎవడు కూడా చేయలేడు. అంత అన్నం తినవాడు ఇప్పుడు ఎంత అయితే ఇప్పుడు అరగించి తింటున్నాను. నేనైతే కొంచెం పుల్లుగా తినవని, ఇప్పుడైతే అందులో సగమే తింటున్నాను. ఎందుకంటే కలిసి నిండిపోయినట్టు తృప్తి బలం ఇంకేముంటుందా. అయితే ఇప్పుడు తిండిలో కూడా సారం లేదు, శక్తి కనిపిస్తుంది. మనకు పిండి ద్వారా పండించేస్తున్నారు ప్రతిదీ సులువుగానే. అదే మనం తింటున్నాం అది పిండి గులుకులు, అయ్యే మనం తింటుంటే ఇంకా సారమే ఉంటుందా, కెమికల్స్. వ్యవసాయ పని మాత్రం సులువుగానే కనిపెట్టప్పుడు 30 సంవత్సరాల క్రితం ఈ వాడికి వ్యవసాయ పని చాలా మంది వదిలేదు. 30 సంవత్సరాల క్రితం చేసేవారు అలాగా. ఇప్పుడు కుర్రోళ్ళనే వ్యవసాయ బాగానే కష్టపడుతున్నారు. బాగానే కొడుతున్నారా? ఎక్కడ వస్తున్నారా? ఏదైనా చులువు పని చూసుకుంటున్నారు ఇప్పుడు కుర్రోళ్ళు అయితే. మనం పిల్లలే కాదు, ఇప్పుడు కుర్రోళ్ళు అయితే చులువుతాను. ఇప్పుడు సరిపోద్ది మంది చులువు పని చూసుకుంటున్నారు. మరి వ్యవసాయం చదువుకోండి చదవలేదని కాదు, ఉంటాయి మిషనరీ పిలుపు అంతా మిషన్ ద్వారా జరుగుతుంది. ఇప్పుడు వ్యవసాయానికి అతి సులువు ఎందుకు కనిపెడుతున్నారంటే ముందు తరం వ్యవసాయం చేయరు, అందుకు పాయింట్. ఏంటంటే పిలుపు వ్యవసాయం చేస్తారు కానీ అంత మిషన్ సగం చేస్తాయి. మంచులు కొత్త అలా లిమిట్కి మందులు కొట్టు. పారపని మిషన్ ఉందా? నువ్వు ఓన్లీ సేను కొట్టి అలా నిలబడితే పారపని చేస్తున్నాడు. అది సులువా? నువ్వు చేస్తాను సులువా? ఇప్పుడు వ్యవసాయం సులువే వచ్చింది. సులువే మరి ఉండే కొద్ది మనుషులు మరి బలహీనం అయిపోతారు, మనుషులు ఉండిపోతున్నారు, మిషన్లు పెరుగుతాయి. ఇప్పుడు మనం చేసినంత పని మనం చేయాలి. ఇప్పుడు చేని నీరు ఎట్టాలి, మిషన్ అడదట్టి నీరు మన బోధి బాగు చేసి నీరు ఎట్టాల. అది కూడా చేయకపోతే ఇంకెందుకు మనిషి. అది మిగతా అన్ని పిండి బత్తలు కూడా మనమే తేవాలా, బండి మీద దేని మీద. ఇవి కూడా చేయకపోతే ఇంకా ఇంకేం చేస్తారు, ఇంటికి పని చేయడం. డబ్బుల పరంగా అయితే అదే రైతు. అదే రైతు డబ్బుల పరంగా అయితే పని పరంగా అయితే చెయ్యక్కర్లేదు. అడ్వాన్స్ కోసం అయితే మట్టి పని రైతు. బట్టి పని కష్టమే కాకపోతే డబ్బుల పరంగా అయితేనే చెయ్యాలి. నాకు పని సులువు అనిపించాలంటే చేయకూడదు. దానికంత చేస్తనే మొక్కకి ఏం అసలు ప్రమాణం లేదు. ఎందుకనే మామూలుగా అలవాటే కదా, కష్టం ఉందని ఇప్పుడు లేదు. మామూలుగా అలవాటు లేదా మధ్యం దాకాని అది నేను ఇప్పుడు కష్టం ఉన్నా మధ్యం దాకా పని అని పూట ఖాళీ వస్తుంది కదా, అదే అందుకే కష్టం ఉంటుంది. కష్టపడిన ఓ పూట కదా మధ్యం దాకా పని అండి. మళ్ళీ మధ్యం గ్యాప్లు అవుతాయి కదా. మొత్తం ఒక 20 సంవత్సరాల మధ్య నుంచి చేస్తున్నారా పని? ఒక 20 సంవత్సరాలు 10 పిల్లలు నాన్నగారి దగ్గర నేర్చుకున్నారా? నాన్నగారి దగ్గర నేర్చుకున్నా. ఇటు సరిగా నేర్పలేదు. అన్నీ సరిగ్గా ఆడి పని ఆడే పోయేవాడు తప్ప పిండి బాగా లాక్కూడదు. నాన్నగారు చెప్పుకోడు పోతా కాదు పని ఈడే కేర చెట్టు పని మప్పలేదు. ఇప్పుడైతే ఫస్ట్ మందు ఎక్కడ ఉండకూడదు. పిండిని ఒకేసారి సరదా ఉంటారు. డబ్బులు పోయి జాన్ సాగుంటారు. ఎలా చెయ్యాలి అలా చెయ్యాలని నాన్న మొక్కడు పోతా కదా పని. తమ్ముడు నేర్పొద్దామా? తమ్ముడు నేర్పించాను, నేనే నేర్పించాను. అదే
నేర్పికన్నా నేర్చుకుంటే తప్ప చూసి ఇదేవా అది మాట్లాడు. కానీ ఎలా చేయాలి అలా చేయాలని ఎప్పుడు చెప్పలేదు మరి. ఒకసారి చెప్పాను, ఒకసారి చెప్పాడు, ఒకసారి చెప్తే వచ్చేద్దా. ఒకసారి చెప్పాను, తర్వాత మనం ఏం చేయలేము వాడు నేర్చుకోపోతే. అదిగో, ఒకసారి చెప్తే వచ్చేద్దా చిన్న చెప్పు పని. చేయలేవు పని. ఏదన్నా 2 సార్లు 3 సార్లు చెప్పాలా లేదా? లేదు, 2-3 సార్లు చెప్తేనే. ఇప్పుడు మన కొత్త పని నేర్పాలి, 2 సార్లు చెప్పాలి, 10 సార్లు అని చెప్పాలి. అది పని లక్షణం. ఈడోసారి చెప్పి చీడ పెట్టుకొస్తున్నాడు, క్యారెట్ చెట్టుని పోయి సైకిల్ తినేసి పోయేవాడు, ఇబ్బంది తెచ్చుకుని పోయాడు. ఇంటికాడ అలా వచ్చింది, బోల్డ్ ఇబ్బందులు, బోల్డ్ పాటలు పడ్డా. అలా ఎక్కడ ముద్దామన్నా ఎవరు చాలా చాలా అయ్యి బాబాయ్ సరే ఊడ్చేద్దామన్న టైం అంతలోకి ఈ చెరువులు లేక పనులు ఏముంటలేదు కదా, అవును. ఆ సీలో చేసుకుందాం, మనకేం మిగులుతాయి అది ఏదని. నా తర పనులు కానీ ఎప్పుడు అనలేదా? ఒకసారి అన్నాడా, వీడికి పని వచ్చలేదు, నీకు వీడే పోయాడు. ఆడదే మన బాధ్యత వాళ్ళు చూసుకుంటాడు అంతే. ఇంటి దగ్గర నీ టైం ఉండదు. ఎవడైనా ఒకసారి చెప్తాడు పని, అది మనం చూసి మా ఏమో పచ్చర్లు చెప్పాలని నువ్వే ఒకసారి నీకు పని రాలేడు 10 సార్లు చెప్పినా అది ఒక లక్షణం. వ్యవసాయం పని అయితే ఏ పని అయితే మనం చెప్తే మన బాధ్యత. ఇలా చేయించున్నా అలా చేయించాను అన్న తప్పు అయితే ధాన్యాల మీద. చూసినాడు మరి ఆటోమేటిక్ నేర్చుకుంటాడు అనుకుంటాం కదా, చూసిన సార్ వాడికి రాలేదంటే మనం ఏం చేయలేము. ఇంక వదిలేవాడు. చూస్తున్నాయి అనుకునేవాడిని, చూస్తున్నాడు కదా వాడే నేర్చుకుంటాను అనుకునేవాడిని. నేను నా పని నేను నేర్చుకుంటే అలా పోయేవాడిని. ఆడు చూసేవాడు అలా, కానీ చూసేవాడు కానీ ఎప్పటికీ ఆడికి అర్థమలేదు, మనల్ని అడగలేదు, మేము చెప్పలేదు అంతే. తర్వాత నాన్నగారు నేర్పారు, దానికి మనం ఏం చేయలేము. మరి మా నాన్న అలా నాకు దగ్గర ఎప్పుడు ఏం చెప్పలేదు. నేర్పాడు మాకైతే దగ్గర. అంటే పెద్దోడు నేర్చేసుకుంటాం, తెలివైనోడు కాబట్టి, మరి తలకాయని కాబట్టి నీకు అది తిరుగుండదు ఇంకా, ఎవడో నీకు చెప్పకూడదు. మనం ఒకళ్ళ దగ్గర ఇంకా అడగాల్సిన అవసరం ఉండదు. ఇంకా కూడా నేర్పచ్చు, నేర్చుకోవాలి. 10 సార్లు అయితే చెప్తుంది తలకెక్కదు, మూత లేకుండా తాగేస్తాం తలకాయ. ఇంకా మాట వదలేదు నువ్వు ఇంకా పాపం. అంటే మనసులో ఎంత ఉందో చూడు మాయకి. ఎప్పుడన్నా ఏం చేయలేకపోతున్నారో బాగా నేర్చుకోలేదు ఇంకా. ఇప్పుడు ఎప్పుడన్నా ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారో వదిలేద్దాం అని ఎప్పుడన్నా అనిపించింది? ఏది ఎస్ఎమా అనిపించింది, ఇందులోనే అలా వదిలేసాం కదా. ఇప్పుడు ఒకసారి బట్టిలో కుదిరాను నేను, బట్టిలో కుదిరి ఇటు చేను ఊడ్చాం. మా పెద్దగోడు వచ్చేసి, ఒరే నీరు వదలనాకే నూతిలో దిగాలంట, మోటార్ చెత్త తీయాలంట అంటున్నాడు. వచ్చింది బాబు సిర్రాకు, ఇంటికి వెళ్ళి మా అమ్మని తాగితేడేసింది. అటు పట్టి ఇటు సేను ఎటకారంగా ఉందనుకుంటున్నారా మీరు? సేను మీరని చూసుకుని అది సేను అని వదిలేండి, బట్టిలో ఉండి సేన్ చేయాలంటే నా వల్ల కాదని చెప్పి సేను మీద అప్పుడే సిరకు వచ్చేసింది. నాకు అంటే చేయడం ఇంకా మొత్తం నేనే వదిలేస్తాను మీరు కదని చెప్పేసి అన్నానా. ఇప్పుడు 2 పట్టించుకోలేక వదిలేసి వచ్చింది, అంతేగాని ఇష్టం లేక కాదు. ఇష్టం లేక కాదు, అంటే ఇప్పటికీ నాకు చాలా ఇష్టం. కుదరక 2 బారమైపోద్దని చెప్పి సేను వదిలేసాను. నిజంగా బట్టిలో పోతున్నాం అని చెప్పి సేను వదిలేసాను అంతే. సరే.
రేట్ల దగ్గర ఎప్పుడన్నా కోపం వచ్చిందా మీకు? రైతుల దగ్గర బస్తాల దగ్గర కూడా లేదు. దాన్ని చూసినప్పుడు కానీ ఎండ పెట్టినప్పుడు కానీ రేటు డబ్బులు కాడ ఎప్పుడు సిరకు రాలేదు. అంటే ఆనందం వచ్చేది. ఇప్పుడు న్యాయంగానే చేసేవారు ప్రభుత్వం. డబ్బులు విసలేదు అన్నీ కరెక్ట్గానే ఉంటాయి. ప్రభుత్వం బాగా చేసేది. చెప్తా నాకు పని నేర్పలేదు పిల్లలకి. ఏ పిల్లలకి నేర్పలేదు. ఇంట్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి అట్లా నేర్పలేదు. బయటగా ఇంట్లో వాళ్ళకే తక్కువ, బయట వాళ్ళకి ఏం నేర్పుతాడు ఇంకా. ఈ స్వార్థం వీడియో తీసుకున్నాడు. అందుకే భగవంతుడు ఏం లేకుండా చేశాడు ఈ సంవత్సరం. 2 సంవత్సరాల బట్టి నుంచి లేదు ఇది. అంటే చాలా టైట్ అయిపోయి చేయలేదు. ఎక్కువ మంది అయిపోయారు. ఈ పెట్టుబడి కూడా ఎట్లా కొడుతున్నా. ఒకవేళ పక్కన ఎవరన్నా సేను వదిలేస్తున్నాడు ఇంకోటి కాసేస్తున్నాడు. ఇప్పుడు వ్యవసాయం మీద బాగా లాస్ ఉంటుంది. వ్యవసాయం మీద లాస్ ఏముండదు. లాస్ అప్పటికి రాదు. లాస్ వచ్చేయాలంటే వ్యవసాయం చెయ్యరు. మన సైడ్ అయితే రాదు. తూర్పుగోదావరి సైడ్ రాదు రాదు. ఎందుకంటే నీరుకి నీరు ఉంటుంది, అన్ని దొరికేస్తాయి మన కేజీకి. మెయిన్ అందుకనే పచ్చగా నీకు వ్యవసాయం చేయాల్సిందే. ఇప్పుడు మీరు కూడా నాకెందుకు బాబు మీలాంటి వాళ్ళు అనుకుంటే ఇంకా ఎవరు పట్టించుకోవడానికి చేయలే. ఈ కాలం పిల్లల మీద ఏమనిపిస్తున్నాం? ఇప్పుడు వ్యవసాయం చేయగలరా అంట? ఇప్పుడు కాలం పిల్లలు అయితే అబ్బాయి కుక్క సైడ్ చెప్తాడు. ఈ కాలం చెప్పమే క్లారిటీగా. ఈ కాలం పిల్లలు అయితే వ్యవసాయం చేయడానికి అసలు ముందే ఇష్టపడరు. ఈ కాలం కూరలు అయితే వ్యవసాయమా చేయని కూడా రానికి ఇష్టపడరు. మట్టి అంటేనే సరగొచ్చే వాళ్ళు ఉంటారు చాలా మంది. వేస్తానండి మట్టిలో దిగనాక అసలు ఇష్టపడరు కదా. నాకేమైనా వేస్తానండు నేను వేసుకొని. ఈ కాలం పిల్లల గురించి బాగా చెప్తాడు. మీ కాలంలో మాత్రం పని నేర్పలేదు. మా కాలంలో మాత్రం పని నేర్పలేదు. అదే పొరపాటు చేశారు. పిల్లలందరూ దగ్గర పెట్టి నేర్పాలి కదా. నేర్పాలి కదా మరి. పని సండే స్కూల్ పిల్లలకి ఎలా నేర్పాడు, పని వాళ్ళకి కూడా అలా నేర్పాలి. ఇలాంటి రైతు రైతు కింద లేదు. స్వార్థం రైతు కింద ఉన్నాడు. పని పచ్చాలి నేర్చుకున్నాడే గొప్పవాడు ధన్యుడు. గురువు లెక్క వస్తుంది అది. ఈడు గురువు కాదు, దుర్మార్గుడు లెక్క వస్తుంది. అన్ని అన్న పని నేర్పలేనప్పుడు అది దుర్మార్గుడు అంటారు. ఒకసారి చెప్తే ఎవరికి రాదు పని. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. నిజం. ఒకసారి చెప్తే వచ్చేది పని కాదు. ఒకటి మట్టి తలకా ఉండొచ్చు నాకులాగా. కొన్ని పనులు వేరు, కొన్ని పనులు వేరు. చెప్పనా ఏ పని ఎవ్వడో ఏ గురువు అన్నా మా ముందు చెప్తాడు తప్ప ఎవ్వడో కూడా ఎప్పుడు దగ్గరుండి ఎవడో నేర్పడో. మరి నువ్వు డౌట్ వచ్చినప్పుడు అడగలి కదా. మరి అడిగినా నీకు రాదని తిట్టి క్యారెట్ అనుకుని పోయిపోతాయి. అలాగంటే మరి నేర్చుకున్న ఊడికి ఎంత ప్రోత్సాహం, ఎంత బాధ కలుగుతుంది. అది కాదు మరి నువ్వు నాకు ఎందుకు రాదో నేర్పో సార్ అని చెప్పి గట్టిగా అడగాలి కదా. అడిగాను. అడిగితే కొట్టనకు వచ్చాను. అయ్యి బాబు కొట్టన కొత్త ఎలా ఉంటుందినా బాధలా. పని అడిగినోని కొట్టన కొత్త ఎలా ఉంటుంది. నువ్వైనా తొమ్మిడే కదా అని దగ్గర నేర్పాలి కదా. అసలు వీడికి ఆ గొడవ లేదు. వీడికి ఎర్ర తల్లి గుబ్బులే నిన్న. అందుకే పని నేర్పునోడు, పని అడిగినోడు తీసుకో. పని నేర్పునోడు గురువు.
అది ఒక లక్షణం. నువ్వన్నా ఏదో పని దాచేస్తాడంటారు పెద్దలు. ఎవడ దాయరు ఆ నీతిపరుడు అయితే దాయరు, నీలాంటి వాడు అయితే గురువు కన్నా గొప్పడైపోతుంది. నిజం.